తాజాగా సోషల్ మీడియాలో యువకుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన సెటారికల్ వీడియో టాలీవుడ్ సినీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గోదావరి యాసలో ఆ యువకుడు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అవమానించిందని వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోకు మరింత ఆజ్యం పోసేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కావాల్సి ఉండగా ఆ సమావేశాన్ని బిజీ అంటూ వాయిదా వేసుకున్నారు. ఇదే టాలీవుడ్ పెద్దలు అంతకు ముందు రోజు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన గదర్ అవార్డ్స్ కార్యక్రమానికి మాత్రం హాజరయ్యారు. అంతేకాకుండా అక్కడ జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి రేవంత్ రెడ్డికి లొంగిపోయారనే విమర్శలు వెలువెత్తాయి. ఏపీకి రావడానికి మాత్రం ముఖం చాటేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు ముందు పరువు పోగొట్టినట్టయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం, ఏపీ పట్ల అనాసక్తి చూపడం పవన్ రాజకీయ పలుకుబడిని తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ఏపీలో కొనేవారే లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది పవన్ కళ్యాణ్ కు సినీ రంగంలో కూడా పరువు తీసిందని, ఆయన పరువు గంగలో కలిసినట్టయిందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ ప్రముఖుల తీరు, హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి పవన్ కళ్యాణ్ రాజకీయ సినీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ పవర్ రేంజర్ మాట్లాడుతున్నా అండి. చాలా బాధగా ఉందండి. రాజకీయాల్లో మనం వేసే ఊసరవల్లి వేసాలకి ముఖాన తూ అన్న తుప్పుకుమని ఊసినా పవర్ కోసం పదవుల కోసం తుడుచుకుపోయేవాడినండి. కానీ నాడు నాది అనుకున్న నా సినీ ఇండస్ట్రీలో కూడా నన్ను ఇట్ట అవమానిస్తా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదండి బాబు. మరి ఏట్లేదండి, గౌరవనీయులైన మా యజమాని గారితో నిన్న సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దోళ్ళందరికీ మీటింగ్ అరేంజ్ చేశానండి. కానీ వాళ్ళు మాత్రం బిజీగా ఉన్నామంటూ ఆ మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నారండి. మరి అంత బిజీగా ఉన్నామంటూ చెప్పుకునే ఆ పెద్దోళ్ళంతా ముందు రోజు తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డు ఫంక్షన్ లో మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి. కానీ మా మీటింగ్ అనేసరికి బిజీ అంటూ బత్తాయి మాటలు చెప్తున్నారండి. ఇక నా ముందేమో మైకులు అట్టుకొని ఆయన సినిమా పెద్దమ్మ ఉడుకుందిరా అంటూ మిఠాయి మాటలు చెప్పి ఇలా మీటింగ్ పెట్టినప్పుడు ఎగ్గొట్టి మా యజమాని ముందు నా పరువు అంతా తీస్తారండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇక సరదాగా మనల్ని ఎవరు ఆపేది అన్నందుకు దాన్ని సీరియస్ గా తీసుకొని ఇలా నా సినిమా రిలీజ్ ని ఆపేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వివిధ కారణాల వల్ల సినిమా ఆగినా నేను పెద్దగా బాధపడేవాడిని కాదండి. కానీ బయ్యర్స్ లేక నా సినిమా రిలీజ్ ఆగిపోయిందంటేనే తట్టుకోలేకపోతున్నానండి బాబు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.